ఫ్రెండ్స్, మీకు ఆన్లైన్ లో గేమ్స్ ఆడడం ఇష్టమా? ఈడేంటి స్టార్టింగ్ లోనే యాడ్ లేసేస్తున్నాడు అనుకుంటున్నాగా? యాడ్ లేదు, ప్యాడ్ లేదు. నేను ఇప్పుడు కొంతమంది జైలు ఖైదీల యొక్క బాధ గురించి చెప్పబోతున్నాను. ఈ జైల్లో ఖైదీలు పొద్దున్నే లేచి వాళ్ళ కాలకృత్యాలు తీర్చేసుకొని టిఫిన్లు చేసేసి ఎవడు కంప్యూటర్లో వాళ్ళు ఆన్ చేసేసుకుని దాని ముందు కూర్చొని రోజంతా గేమ్స్ ఆడుతూనే ఉండాలి. పొద్దున్న స్టార్ట్ చేస్తే నైట్ దాకా 12 గంటలైనా అట్లీస్ట్ గేమ్స్ కంటిన్యూగా ఆడాలి. నెక్స్ట్ నైట్ వెళ్ళి పడుకోవడం, పొద్దున్న లేకడం, మళ్ళీ ఇదే పని రిపీట్. ఇంకా జైలు ఖైదీలకి ఈడు గేమర్స్ అందరినీ జైల్లో ఖైదీల్లో పోలుస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా? కాదు, నేను నిజంగానే జైలు ఖైదీల గురించే చెప్తాను. చైనాలోని జైలు ఖైదీలతో జరిగింది. 2011లో వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్ అని ఒక గేమ్ వచ్చింది. ఫేమస్, ఆల్మోస్ట్ వరల్డ్ లో అందరూ తెగ ఆడేవాళ్ళు. గేమ్ అన్నాక కొనాలి, గెలకాలి, ఇట్లాంటివి ఏవో ఒకటి ఉంటాయి కదా. అంటే ఎవరి గేమ్ లో అయినా సరే అవి కొనండి ఇవి కొనండి అని. ఈ గేమ్ లో కాయిన్స్ ఉంటాయి. అందులో జనాలు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం, అలా గేమ్ కి అడిక్ట్ అయిపోయిన చాలా మంది ఉంటారు. సో వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు ఎక్కువ. నార్మల్ గా గేమ్ ఆడేవాళ్ళు కొంచెం బాగా ఆడినా కాయిన్స్ వస్తుంటాయి. ఆ కాయిన్స్ ఎవరికైనా ఈజీగా అమ్ముకోవచ్చు. ఇలా వేలకు వేలు జనాలు వాళ్ళకి ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. ఇంకా చైనాలో ఉన్న జైలు వాళ్ళు ప్లాన్ వేసుకొని ఇదేదో బాగుందే, మనం కూడా మంచిగా సంపాదించుకుందాం, మన మొహాలకి ఎలాగో ఆడడం కాదు కదా. సో జైల్లో ఖైదీలు ఖాళీ కూర్చున్నారు కదా. మామూలుగా అయితే వాళ్ళ చేత కొండలు కొట్టడం, మైనింగ్ పనులు చేయించడం ఇట్లాంటివి ఎక్కువగా చేయించేవాళ్ళ ఆ టైంలో జైలు ఖైదీలతో. దాని బదులు వీళ్ళతో గేమ్స్ ఆడించి డబ్బు చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి సిస్టమ్స్, డెస్క్ టాప్లు అన్ని కొనిపెట్టేసి ఇంకా జైల్లో ప్రతి ఒక్క ఖైదీకి ఇదే పని. పొద్దు నుంచి నైట్ దాకా వాళ్ళ చేత ఒక రోజులోనే కొన్ని వేలకు వేలు డబ్బులు సంపాదించేవాళ్ళు. అంటే జైలు వాళ్ళకి పోయేవి. కానీ ఎన్ని వేలని గేమ్స్ ఆడుతూ ఉంటారు. జనాలకు ఉండే కొద్ది కొత్తగా ఏదో ఒకటి కావాలి కదా. పాతవన్నీ వదిలేస్తా ఉంటారు. అలా గేమ్ పాపులారిటీ తగ్గుతూ పోయింది. ఆ కాయిన్లు బిల్లలు కొనే వాళ్ళందరూ తగ్గిపోయారు. కొత్త గేమ్స్ వచ్చేసాయి. ఇంకొక టైంలో జైలు కూడా ఇంకా దీన్ని ఆపేశారు. ఆ టైంలో జైలు ఖైదీలు అయితే మంచి లైఫ్ లీడ్ చేసి ఉంటారు అనుకుంటున్నారా? ఆ డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇంకో పక్క చూస్తే గేమ్స్ బాగా ఆడే వాళ్ళకే గౌరవం. అక్కడ గేమ్ బాగా ఆడలేదనుకో పిచ్చ కొట్టే వాళ్ళంటే వాళ్ళని తీసుకొని పోయి సరిగ్గా ఆడలేదని ఎక్కడ లేని పిచ్చ పలక ఆలోచనలు అన్ని పిచ్చి వాళ్ళకి, చైనా వాళ్ళకే వస్తాయి. ఫ్రెండ్స్, అది జూన్ 2వ తారీఖు ఈ ఏడాది 2024 ముంబైలోని ఒక వ్యక్తి ఇంటికి న్యూస్ పేపర్ వచ్చింది. అతను న్యూస్ పేపర్ వేయించుకుంటూ ఉంటాడు. అదేం న్యూస్ పేపర్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్. అతను న్యూస్ పేపర్ తీసుకున్నాడు. దాని మీద చూస్తే మొత్తం అంతా మామిడికాయలు వేసున్నాయి. మామిడికాయలు ఏలాడి తీసి పంపించారు కాదు, మామిడికాయ ఫోటో పెట్టున్నాయి. అప్పుడే సడన్ గా చుట్టుపక్కల నుంచి అతనికి మ్యాంగో స్మెల్ వస్తూ ఉంది. చూస్తే స్మెల్ అద్భుతంగా ఉంది. ఇంకా తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకా వెంటనే స్విగ్గీ ఆన్ చేసేసి ఇన్స్టామార్ట్ లో మామిడికాయలు కొనిపడేసాడు. అంతే, అక్కడతో అయిపోయింది. పిచ్చి ఈడికి పట్టిందా లేకపోతే మనకు పట్టిందని అనుకుంటున్నావు కదా? ఎవరికీ లేదు. సింపుల్, ఇది ఒక స్ట్రాటజీ అనమాట. స్విగ్గీ వాళ్ళు ముంబైలో ట్రై చేశారు ఈ స్ట్రాటజీని. ఇటువంటి ఎక్స్పెరిమెంట్ లో రకరకాలుగా తెగ చేస్తా ఉంటారులేండి. స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు అందరూ చేస్తుంటారు. కానీ స్విగ్గీ వాళ్ళు చేసే మాత్రం బేభత్సంగా ఉంటాయి. ముందుగా టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ వాళ్ళతో డీల్ మాట్లాడుకొని మ్యాంగో ఫోటో వేసి దాని మీద సెంట్ వేసారు. ఫ్రేగ్రెన్స్ లేండి మామిడికాయది. ఫుల్ ఒరిజినల్ మ్యాంగో ఉన్నట్టే ఉంటది. ముక్కులు వాసన అద్భుతంగా వచ్చింది. రియల్ మ్యాంగో చూసినా అంత బాగా కాదు. అసలే జూన్ స్టార్టింగ్, మ్యాంగో సీజన్ బాగా నడుస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల నిజంగానే ఆ రోజు సిటీ మొత్తం మీద మామూలుగా వచ్చే ఆర్డర్ల కంటే డబుల్ కంటే ఎక్కువ అయిపోయాయంట ఆర్డర్స్. దానికంటే ఎక్కువగా బయట అమ్మే వాళ్ళది ఇంకొంచెం ఎక్కువగా పెరుగుండొచ్చు. ఏందో మనం బతుకుతున్న ప్రపంచంలో యాడ్స్ లేవండి. ఈ యాడ్స్ ఉన్న ప్రపంచంలోనే మనం బతుకుతున్నాం. మీరేమంటారు? మనం కూడా ఒక యాడ్ వేసుకుందామా? ఫ్రెండ్స్, గోవయ్య అనే ఒక వ్యక్తి ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ మేనేజర్ పని బాగా ఎక్కువ చెప్తున్నాడని చెప్పి చేతబడి చేసి లేపేద్దామని డిసైడ్ అయిపోయాడు. కొంచెంగా ఏదో నేర్చుకుని చేశాడు కూడా. నెక్స్ట్ రోజు ఆఫీస్ కి వచ్చి చూసి కళ్ళు తేలేసి ఫుల్ షాక్ అయిపోయాడు. అలా ఎందుకంటే మీరు కుక్కు ఎఫ్ఎం లో వంశీకి నచ్చిన కథలు ఉంటాయి, అది చూస్తే తెలిసిపోద్ది. కుక్కు ఎఫ్ఎం లో ఇలాంటి ఆడియో సిరీస్, షార్ట్ సిరీస్ కొన్ని ఉంటాయి చూడండి. అవి వింటే సినిమాలు చూడడం మానేసి ఇవే వింటూ ఉండిపోతాయి. మన తెలుగు లాంగ్వేజ్ లో ఉండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇలాంటి ఫిక్షనల్ స్టోరీస్ కుక్కు ఎఫ్ఎం లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అయితే కేవలం మన ఆడియన్స్ కోసమే ఈ ఆడియో షోస్ అన్ని 7 days పాటు ఫ్రీగా ఇస్తున్నారు. ఒక్కసారి వీళ్ళ కలెక్షన్ చూడండి చాలు. థ్రిల్లర్, మిస్టరీస్, రొమాన్స్, ఫ్యాంటసీస్ అనుకుంటూ హై క్వాలిటీ ఆడియోస్ తో అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి. అయితే ఇందాక చెప్పిన స్టోరీలో ఏమైందో తెలుసుకోవాలంటే వంశీకి నచ్చిన కథల్లో హత్య అని ఒక ఎపిసోడ్ ఉంటది, చూసేయండి. ఎండింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇలాంటివే 10,000 గంటలకు పైగా ఉన్న ఆడియో బుక్స్ ని ఎంజాయ్ చేయాలంటే కుక్కు ఎఫ్ఎం యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్స్ లో పెట్టాను. ముందు డౌన్లోడ్ చేయండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా భూమిని మిస్ అయ్యారా? భూమి మిస్ అవ్వడం అంటే స్కూల్ ని మిస్ అయినట్టు, కాలేజ్ ని మిస్ అయినట్టు. అంటే చదువుకునే టైంలో కాదు, చదువు అంతా అయిపోయి ఉద్యోగం చేసే టైంలో ఇలా మిస్ అవుతూ ఉంటాం కదా, వస్తువుని కానీ పర్సనల్ గానీ. అలా భూమిని మిస్ అయ్యారా? నాకేమంత భూమి లేదా అనుకోవద్దు. నేను చెప్పేది మొత్తం భూమి, ఎత్తు మొత్తాన్ని మిస్ అయ్యారా? ఏంటి ఈ మధ్య ఇలా కూడా అవుతారా అంటే అవుతారు. దీన్ని ఓవర్ వ్యూ ఎఫెక్ట్ అని చెప్పి పిలుస్తారంట. దేశభక్తి ఎక్కువైనప్పుడు వచ్చేది కాదు. స్పేస్ షిప్లు అలా గాల్లో వెళ్తూ ఉన్నప్పుడు వస్తుందంట. ఆస్ట్రోనాట్లు ఇప్పుడు భూమి వదిలేసి అంటే భూమి మీద నుంచి అంతరిక్షంలోకి పైకి వెళ్తూ ఉంటారు
ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి భూమి మొత్తం కనిపిస్తూ ఉంటది. వాళ్ళు భూమి మీద నుంచి దూరంగా వెళ్తూ ఉంటారు. అప్పుడు తెలియకుండానే వాళ్ళ మైండ్ లో దూరంగా భూమిని చూస్తూ ఉంటే, మొత్తం భూమి అంతా చూస్తూ ఉంటే తెలియని బాధ వచ్చేస్తూ ఉంటదంట. అయ్యో మన భూమిని మనం మిస్ అవుతున్నామే అనే ఫీలింగ్ వస్తది. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటది అనేది మన బొక్క మామూలుగా మనం ఎక్స్పీరియన్స్ చేసే అంత సీన్ లేదు. కావాలంటే ఎవరైనా కష్టపడి ఆస్ట్రోనాట్ అయ్యి రాకెట్ లో పైకి వెళ్ళి చెప్పండి ఆ ఫీలింగ్ ఎలా ఉంటది. కావాలంటే దీని మీద బాగా స్టడీ కూడా చేశారు. చాలా మంది ఆస్ట్రోనాట్స్ కి ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటదంట. భూమిని చూసినప్పుడు వాళ్ళకి దూరం నుంచి భూమి అంతా ఈ భూమి కోసం సంవత్సరాలు జనాలు కొట్టుకొని చచ్చిపోయి ఏదేదో చేస్తూ ఉన్నది. ఎందుకు మన మంచి భూమిని ఇలా చేస్తున్నారని చెప్పి ఎమోషన్స్ తన్నుకొచ్చేస్తాయంట. ఇదేదో ముందే తెలుసుంటే ఎట్లా లాంటి వాళ్ళందరూ దాంట్లో పడేసి పైకి తీసుకెళ్లిపోతే అయిపోయేది. ఆ గాలిలోడికి ఏది చూపించినా ఎమోషన్ వచ్చే ఛాన్స్ లేదండి. దీని గురించి మీరేమంటారు? కాంపిటీషన్ మీలో ఎవరికైనా భూమి మీద ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేసిందే ఏంది? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీకు సాంగ్ తెలుసా? ఏ సాంగ్ అంటారా? సాంగ్ జియాన్. ఒక క్రిమినల్ నేమ్ లేండి, చైనాలో ఉంటాడు. అయితే ఈ సాంగ్ గడికి కొన్ని సంవత్సరాల క్రితం వాడు చేసిన ఏదో గబ్బు పనుల వల్ల, నువ్వు చేసిన గబ్బు పనులకి నిజానికి నిన్ను మనుషుల మధ్య వదిలేయడమే బెస్ట్, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి నువ్వు తుక్కు వేక కొడతారు. అయితే చట్టపరంగా మేము అలా చేయలేం కాబట్టి నిన్ను 10 సంవత్సరాల పాటు జైల్లో పడేస్తాం అని చెప్పి నెత్తపోయి జైల్లో పడేశాడు. సాంగ్ గడు ఏం చేశాడు? ఇడు మామూలు దొంగ కాదు, గజ దొంగ. పొద్దున్న జైల్లో వేస్తే సాయంత్రానికి వాడు జైల్లో తప్పించుకొని పారిపోయాడు. అంత ఆగితేన దొంగలా ఉన్నాడు వీడు. ఇంకా చైనా వాళ్ళందరూ ఇప్పుడు వెతకడం స్టార్ట్ చేశారు. వెతికి పట్టేసుకున్నారు. నార్మల్ కథ అయితే అక్కడతో ఆగిపోయింది. అదే మెయిన్ కథ ఇదైతే మళ్ళీ మన వీడియోలు చూడడానికి మీరు ఎప్పుడు కాదు కదా. ఏమైందంటే యునాన్ అని చెప్పి చైనాలో పెద్ద ప్లేస్ ఉంటది. అక్కడ చాలా పెద్ద అడవి కూడా ఉంటది. అడవిలో సర్వేలెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే అతని కోసమే ఇంకా ఎతకట్లేదు, ఎందుకంటే అతను తప్పిపోయి ఇప్పటికి 17 సంవత్సరాలు అవుతుంది. తప్పిపోయి అంటే పారిపోయి. ఆడి గురించి అందరూ మర్చిపోయి కూడా. వీళ్ళు జస్ట్ అడవిలో ఎవడన్నా ఏదో క్యాంపింగ్ వేసుకుని గర్ల్ ఫ్రెండ్ వేసుకుని దిగుతున్నారేమో, బాబు అట్లా తిరగకూడదని చెప్పడానికని డ్రోన్లు వేసుకుని అటు ఇటు తిప్పుతూ చూస్తూ ఉన్నారు. చూస్తే నిజంగానే ఎవడో ఒకటి ఏదో క్యాంపింగ్ వేసుకుని అడవి మధ్యలో పైన ప్లాస్టిక్ పట్ట ఏదో పలుసుకుని ప్రశాంతం కూర్చో ఉన్నాడు. సో వెంటనే వెళ్ళి ఇది ప్రొహిబిటెడ్ ప్లేస్, అడవిలో ఎవడు పడితే వాడు తిరగకూడదు, ఈ మాత్రం కూడా నీకు తెలీదా, బయట అంత పెద్ద పెద్ద బోర్డులు పెట్టాం కదా అని చాలా మంది పోలీసులు అక్కడికి వెళ్ళి అతనికి చెప్పారు. అతనేమో ప్రొహిబిటెడ్ అంటావేంట, నేను 17 సంవత్సరాల నుంచి ఎక్కడే పడి తిరుగుతున్నాను, నేను ఎక్కడే గూడు కట్టుకుని అన్ని ఏళ్ళ నుంచి ఉన్నాను, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎటువంటి బోర్డు లేదో ప్రొహిబిటెడ్ కూడా కాదు, ఆ తర్వాత పెట్టుంటది. అది విన్నాక వీళ్ళు షాక్ అయిపోయి ఎవడై ఉంటాడు వీడు అని అతని దగ్గర పోయి అతనితో మాట్లాడి ఉజ్జగించి డీటెయిల్స్ అన్ని అడిగితే అప్పుడు చెప్పాడు, ఇలా నేను తప్పించుకున్నాను, ఎక్కడే బతున్నా అన్నాడు. అదొక చిన్న గుహ లాంటి ప్లేస్, తినడానికి తిండి కూడా కరెక్ట్ గా ఉండదు, చుట్టూ అడవి ఉంటది. సో రోజు వెళ్ళి అడవిలోంచి పళ్ళు కాయలు ఏది దొరికితే అవి తెచ్చుకోవడం, వర్షం పడిన లోపల పోయి నీళ్ల మధ్యలో స్విమ్మింగ్ చేస్తూ ఉండిపోవడం, నీళ్ళు ఎత్తుక్కుంటూ ఉండాలి, స్నానం చేసే సంవత్సరం దాటిపోయినట్టుందంట. అలా 17 ఏళ్ల నుంచి ఆ గుహలో ఉండిపోయాడు. మంచిగా జైల్లో ఉంటే 3 పూట్ల ఫుడ్ పెట్టి, ఎలాగో పెద్ద క్రిమినల్ కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి మంచి గది కూడా ఇచ్చేవాళ్ళు. దరిద్రుడికి మళ్ళీ 10 సంవత్సరాలు వేసారు జైలు శిక్ష. ఈడేమో జీవితాన్ని అడవికి అంకితం చేస్తాడు. అక్కడతో ఏమైనా ఆగిపోయిందా అంటే మొత్తం డీటెయిల్స్ అని తెలిసాక వెంటనే ఎత్తపోయి నీ జైలు శిక్షను అనుభవించని ఇప్పుడు దేశపోయి జైల్లో పడేసేది. ఇప్పుడు జైల్లో నుంచి తప్పించుకునే అంత ఓపిక కూడా లేదు పాపం మనోళ్ళు. మీరేమంటారు ఇతను చేసిన దానికి? స్వేచ్ఛ కోసం ఇలా చేశాడంట. అయితే ఫ్రెండ్స్, ఇందాక ఒక డైలాగ్ వేసానే, మనం బతుకుతున్న ప్రపంచంలో యాడ్లు నడవట్లేదు, యాడ్లు నడుస్తున్న ప్రపంచంలోనే మనం బతుకుతున్నాం అని చెప్పాను కదా. దీన్ని జస్టిఫై చేయడానికి మచ్చుకి ఇంకోటి వదులుతా. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఏంటంటే లిస్ట్ వైన్. ఏంటో అది పినాయిల్ డబ్బా అంటే కాదు, ఏదో టైంలో చూసుంటారు, అందరు కాకపోయినా కొంచెం ఉన్నోళ్ళు అయితే చూసుంటారు. నిజానికి ఇది ఒక మౌత్ వాష్ అనమాట. నోట్లో వేసుకుని పుక్కులేని చూసేయాల, మూతి అంటే మౌత్ ఫ్రెష్ గా అయిపోద్ది. వీళ్ళు కూడా వీళ్ళ కంపెనీని ఫస్ట్ టైం ఏదో టైంలో స్టార్ట్ చేశారు. దీన్ని పెట్టినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎలా చేశారంటే, దీన్ని మీరు మంచిగా పినాయిల్ లాగా కింద పోసుకొని శుభ్రంగా తుడుచుకోవచ్చు, లేదా ఇల్లంతా బానే ఉంది నేను బయటకు వెళ్తున్నానంటే దీన్నే తీసుకుని మంచిగా సెంటు కొట్టుకోవచ్చు. బయటికి వెళ్ళొచ్చాక అయ్యో పొల్యూషన్ వల్ల జుత్తు పాడైపోయింది అని అనిపిస్తే దీన్నే నెత్తి మీద పోసుకొని తలస్నానం చేసుకోవచ్చు, లేదా బయట కుక్క ఇస్తే వచ్చాక దెబ్బల మీద కూడా వేసుకోవచ్చు. ఇలా వాళ్ళ మూతికి సిగ్గు లేకుండా ఏది అనిపిస్తే వాళ్ళు చెప్పుకుంటా పోయేది. అదేదో దేవుడి దయ వల్ల అప్పట్లో అంత సక్సెస్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కొన్ని రోజులు అయితే సస్తే నోట్లో కూడా పోసుకోవచ్చు, మీరు బతికేస్తానని చెప్పినా చెప్పుండేవాళ్ళు. అంటే ఒకే ప్రొడక్ట్ ఇన్ని రకాలుగా పర్ఫార్మ్ చేస్తుందని తెలిస్తే కస్టమర్స్ కక్కుర్తి ఫీల్ అయి కొనేస్తారని చెప్పి రిలీజ్ చేశారు. జనాలేమో మేము కస్టమర్లం ఎరుపూలం కాదు అని ఎవడో కొనలేదు. దాంతో ఇంక కంపెనీ వాళ్ళు ఏం చేశారు, మనం జనాల్ని ఆడియన్స్ అందరినీ పిచ్చి పువ్వుల్లా చూడకూడదు, ఇది మనకి ఎప్పుడూ నష్టాన్నే తెస్తుంది. అదే మనం జనాలు మన ఆడియన్స్ ని పిచ్చి పువ్వుల్ని చేసామనుకోండి మనమే, అప్పుడే మనకి లాభం వస్తుంది అని వీళ్ళకి వెలిగింది. సింపుల్ లాజిక్, ఏం లేదు. ఎవరి దగ్గర కన్నా వెళ్ళి నువ్వు ఇది కొనుక్కోదా బాగుంటావుదా అని చెప్తే చూద్దాంలో ఎప్పుడప్పుడు కొంటాను వదిలేస్తారు. అదే ఎవరి దగ్గర కన్నా వెళ్ళి నువ్వు ఇది కొనుక్కోకపోతే దరిద్రంగా ఉంటావుదా అని చెప్తే కొనుక్కుంటాడు. ఇంకా వాళ్ళు కూడా ముందైతే వాళ్ళ ప్రోడక్ట్లన్నీ
ఆపేసి ప్రస్తుతానికి ఒక మౌత్ ఫ్రెష్ ని రిలీజ్ చేసుకున్నారు. ఇది మాత్రం అమ్ముతామని. దాని తర్వాత హెలిటోసిస్ అని ఓ పదాన్ని తీసుకొచ్చి బాగా పాపులర్ చేశారు. ఏం లేదు, మూతి గబ్బు కొడుతుందా, మాట్లాడితే కంపు వచ్చేస్తుంది, ఇది మీరు వాడాల్సిందే అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇలా దాన్ని బాగా పాపులర్ చేశారు. లేడీస్ లో అయితే బాగా తీసుకెళ్లిపోయారు. లేడీస్ మూతి కంపు కొడతా ఉంది, బయటకు పోయారంటే ఎవరితో మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు ఇబ్బందిగా ఉంటది మీకు అని దీన్ని స్టార్ట్ చేసి లాస్ట్ కి దీన్ని వాడకపోతే లేడీస్ మీరు బయటకే వెళ్ళకూడదు అనే రకంగా పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఉండే కొద్ది అమ్మాయిలు దీన్ని వాడుతూ ఇది వాడకపోతే అసలు ఇది మన దగ్గర లేదు అని తెలిస్తే సమాజంలో ప్రతి ఒక్కరు మనల్ని చీదరగా చూస్తారేమో, మనల్ని కంపోలు అనుకుంటారేమో అనే ఫీలింగ్ తీసుకొని వచ్చేసారు అందరికి. అంతే, లక్షల్లో డబ్బులు సంపాదించే వాళ్ళు స్టార్టింగ్ లో అయితే దాని తర్వాత వేల కోట్లు సంపాదించడం మొదలు పెట్టారు. అప్పట్లో ఏదో స్ట్రాటజీ యూజ్ చేశారు, సక్సెస్ అయిపోయాం అనుకో మాకండి. ఇప్పుడు మేము ఈ చుట్టుపక్కల చూసుకోండి అన్ని అట్నే ఎడుతాయి దాదాపు. ఎగ్జాంపుల్ కి అప్పుడప్పుడు సెంట్ యాడ్ వస్తా ఉంటది. ఇద్దరు లేడీస్ జిమ్ లోకి పోయి అందులో ఒక అమ్మాయి ఏమో జిమ్ లో ఒకరిని చూసి హే అందగాన్ని చూడు, వాడు రోజు 100 కేజీలు లేపుతాడు అని అంటే పక్కనే ఉన్న అమ్మాయి ఏమో ఏంది మరి లేపేది, పిచ్చి సచ్చినాడు, 100 కేజీలు లేపమంటే లేపుతాడు గాని పుచ్చుక్ అని ఇంత స్ప్రే కూడా కొట్టుకుని సావడం. ఇట్లాంటి వాళ్ళ నుంచి మనం 10 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పద వెనక మన బ్యాక్ సైడ్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం పదా అని చెప్పి ఆడి నుంచి వెళ్ళిపోతుంది. దీని ఎఫెక్ట్ ఏమో జిమ్ లో తెగ కొట్టుకొని వస్తారు సెంటు. చాలా మంది కాసేపు చెమట పెట్టి కంపు అంతా మిక్స్ అయిపోయిద్ది అంటే లేదు, సెంటు కొట్టాల్సిందే. మార్కెటింగ్ లో పెద్ద వాళ్ళందరూ యూజ్ చేసే విధానమే ఇది. కొటేషన్ కూడా పెట్టుకుని తిరుగుతుంటారు. ఈజియెస్ట్ వే టు బిల్డ్ ఏ బ్రాండ్ ఈజ్ టు సెల్ ఫియర్. మన ప్రొడక్ట్ ని తొందరగా అమ్మాలంటే కస్టమర్స్ అందరినీ ఎదవ కొంకలను చేసి పడేయాలి. అంతే, ఎగబడి కొంటది. మీరేమంటారు దీని గురించి కామెంట్స్ చెప్పండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎంతసేపు అని తిట్టుకుంటా ఉంటామో కాసేపు పొగుడుదాం. ఎవరినంటే రామ్ శ్రీరామ్, అంటే ఇతని నేమ్ అదే. ఇతను ఇండియనే, చెన్నైలో పుట్టాడు. ఇతను గూగుల్ ని స్టార్ట్ చేసింది ఇతనే అంటే నమ్ముతారా? ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. మీరు ఆవేశపడి నన్ను తిట్టకండి, పూర్తిగానండి. మనోడు చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ, మమ్మీ వీళ్ళతో పాటే పెరిగాడు. బాగా చదువుకున్నాడు, బ్రిలియన్ స్టూడెంట్. పెద్ద అయిన తర్వాత వాళ్ళ తాత ఇల్లు తాకట్టు పెట్టేశాడు. అంటే అది ఎంబీఏ చేస్తాను, నేను అమెరికా పోతాను అని అడిగారు. మనోడు ఎలాగో బాగా చదువుతాడు కాబట్టి ఏదో సాధిస్తాడు ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళ తాత నమ్మకంతో ఇల్లు తాకట్టు పెట్టి ఇచ్చారు. నేను ఇలాగే ట్రై చేశాను నిజానికి, కానీ మన ఇంట్లో ఒప్పుకోడేమో అని చెప్పి మా తాత చెప్పాడు. మనోడైతే చదువు కంప్లీట్ చేసాడు శుభ్రంగా, ఏం చదవాలనుకున్నాడు అది. ఆ తర్వాత సొంత సాఫ్ట్వేర్లు అవి ఇవి అన్నిట్లో వర్క్ చేయడం, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం. దాని తర్వాత జంగ్లీ అని ఓ సాఫ్ట్వేర్ వెబ్సైట్ ఏదో ఉంటది, దానిలో జాయిన్ అయ్యాడు. బాగా డెవలప్ అయ్యి మేనేజర్, CEO కూడా అయిపోయాడు. అంటే అది షాపింగ్ వెబ్సైట్లు అని తెగ ఉండే అప్పుడులో కూడా. అదే 1998, 2000 ఆ సంవత్సరంలో ఈ జంగ్లీ వెబ్సైట్ ఏంటంటే అన్ని వెబ్సైట్ లో ఒక ప్రొడక్ట్ వాల్యూ దేనిలో తక్కువ ఉందో ఇది చెప్పిద్ది అనమాట. 1999లో ఎప్పుడో జెఫ్ బెజోస్ వచ్చేసి మీ కంపెనీ నాకు ఇచ్చేయండి అన్నాడు. అదే అమెజాన్ ఓనర్. జంగ్లీ కంపెనీ ఓనర్ ఏమో నేను ఇవ్వను అన్నాడు. జెఫ్ బెజోస్ ఏమో నేను $200 మిలియన్ ఇస్తా అన్నాడు. అతనేమో ఇప్పుడే తీసేసుకో, డబ్బులు వేపించినా పర్లేదని చెప్పి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. మనోడు అప్పటికి CEO అలా పనిచేస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తూ పోయాయి. ఆ కంపెనీ మొత్తం నష్టాల్లోకి వెళ్ళిపోయి ఎటు కాకుండా పోయింది అదే జంగ్లీ. అప్పటికే మనోడు అమెజాన్ లో లీడ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయాడు. కానీ దాని తర్వాత అక్కడి నుంచి రిజైన్ చేసేసి బయటకు వచ్చేసి ఇలా కాదు మనం ఇన్వెస్టర్ అవుదామని బయటే సొంతగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే స్టార్ట్అప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని వెతకడం, బెస్ట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం, ఇన్వెస్టర్స్. అదే టైంలో 1998లో ఇద్దరు పిల్లగాళ్ళు వచ్చి మేము ఓ కంపెనీ పెడుతున్నాము, మాకు డబ్బులు ఇవ్వండి అని అడిగారు. ఇతను ఇన్వెస్టర్ కదా, ఇతను వెంటనే చెక్కు తీసేసి దమ్మ చెక్కు రాసేసి మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, స్టార్ట్ చేసేయండి అని చెప్పి ఆ కంపెనీలో ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఆ కంపెనీ నుంచి 2.2% షేర్స్ ఇతను ఉంచుకొని మిగతాది వాళ్ళది ఇష్టం. అలా ఆ కంపెనీలో ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేశారు. భూ ప్రపంచంలో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ కంపెనీ గురించి తెలియని వ్యక్తి ఉండదు. అదేదో కాదు గూగుల్ యొక్క ఫస్ట్ ఇన్వెస్టర్ ఇతనే. మరి వీళ్ళిద్దరు ఐడియా చెప్పాక ఖచ్చితంగా సక్సెస్ అయింది నాకు అర్థమైందని చెప్పి ఇన్వెస్ట్ చేసేది. జస్ట్ అప్పుడు చేసిన ఇన్వెస్ట్మెంట్ వల్ల మనోడు ఇప్పుడు $1 బిలియన్ సంపాదన సంపాదించుకుంటూ ఉన్నది. గూగుల్ నడుపుతుంది ఇండియా అతనే, గూగుల్ లో స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేసింది ఇండియా అతనే. ఐర్లాండ్ దీని గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, ఐర్లాండ్ లో ఒక పెద్ద చెట్టు ఉండాలి. చాలా ఉంటాయి అనుకోండి, ఒకటైతే బాగా పెద్దది ఉంది, 100 సంవత్సరాల పాతదే. ఓ పెద్ద గాలి రావడం వల్ల పడిపోయింది. దాని తర్వాత ఒక కుక్క అలా పోయి చెట్టు పడిపోయింది కదా, ఇటు సైడ్ పడిపోయిన సైడ్ నాకుతా ఉంది. మట్టి మసాలా నాగుతున్నావేంటని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే నిజానికి అది ఒక మనిషి. అంటే మనిషి ఎముకలు మొత్తం స్కెల్టన్ అస్థి పంజరం అంతా చెట్టు యొక్క కింద మొదలన్నీ ఉంటాయిగా, ఆ కింద భాగంలో వేళ్లతో కట్టిపడేసినట్టుంది. అంటే ఏదో చైన్ తో కట్టేసినట్టు వేళ్లతో అతన్ని చెట్టు కింద కట్టేసాయన్నట్టుంది. ఇంకేముంది, ఆర్కియాలజీ వాళ్ళందరూ ఫుల్ గా వచ్చేసి వ్యాన్లు, బస్సులు ఒక ఊరు కట్టేశాడు. ఏంటి మిస్టర్ ఎలా జరిగింది ఇదని ఇలా చెక్ చేస్తూ ఉన్నారు. ముందు ఆ చెట్టు ఎంత పాతదో చెక్ చేశారు. చూస్తే అది 200 సంవత్సరాల కంటే పాత చెట్టు అంట. 200 ఏళ్ల కంటే పాత చెట్టు కింద ఒక మనిషిని ఎలా పెట్టుంటారు అని ప్రస్తుతానికి మనిషి ఎవరో తెలిసిద్దేమో అని రేడియో కార్బన్ డేటింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేస్తే ఏం తెలిసిందంటే చెట్టు చాలా యంగ్ అంట కింద మనిషితో పోలిస్తే. ఆ చెట్టు ఆఫ్టర్ ఆల్ 200 సంవత్సరాల పాతదైతే మనోడు 1000 సంవత్సరాల కంటే పాతోడంట. 1000 సంవత్సరాల పాత వ్యక్తి అక్కడ ఉన్నాడు మరి ఆ చెట్టు కింద. అతను అంతా స్ట్రక్చర్ అంతా అబ్జర్వ్ చేస్తే అతను మంచి వెయిట్, హైట్, ఒక దిట్టమైన
పర్సన్ అని తెలుస్తుంది. ఖచ్చితంగా ఏదో రాజకుమారుడు అయిన ఉంటాడు. ఫుల్ గా తిని ఇంకా పడుకోవడమే పని అయి ఉంటదని చెప్పి అర్థమైంది. కానీ బాగా చెక్ చేసి చూస్తే మనోడు అంత అద్భుతమైన లైఫ్ కూడా ఏం లీడ్ చేయలేదని తెలుస్తుంది. ఎందుకంటే అతని నెత్తి మీద ఒక పెద్ద బొక్క ఉంది. వెనకమాల ఎవడో దమాలను కొట్టేశాడు పాపం. దానివల్ల దెబ్బ తగిలి చనిపోయాడు. అంటే ఎవ్వరికి తెలియకుండా ఏదో రాజకుమారుడిని ఎనరించి కొట్టి చంపేసి తీసుకొచ్చి పడేశాడు. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ దాని చుట్టూ సమాధులు లేవు. అక్కడ సమాధి ఉండాలన్న హిస్టరీ లేదు. స్కెలిటన్స్ లాంటివి కూడా అక్కడ ఏమీ లేవు. మనోడిది మాత్రం చెట్టు కింద ఉంది. అలా ఎవరికి తెలియకుండా తెచ్చి పెట్టేసి వాడి ఎక్కడ పెట్టామో గుర్తుగా ఉండడానికి ఆడేడ చెట్లు నాటేసి ఆడి నుంచి వెళ్ళిపోయినట్టున్నది. మీరేమైనా కొత్త స్టోరీ చెప్పగలరా దీని గురించి? కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.